దేవుని నామంలో అందరికీ వందనాలు. సిస్టర్స్ మీటింగ్ నిమిత్తము దేవుడు నాకు సహాయం చేయనట్లుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మీ పరిశుభ్రమైన నామానికి వేలాది స్తోత్రాలు. ఈ నామానికి మీరు మా సజ్జీలకుల నుంచి మీ కృపను మీరు మా పట్ల అధికంగా చూపిస్తున్నందుకే మీకు వందనాలు. అట్లు ప్రభా కొద్దిసేపు పాట తర్వాత వాక్యం ద్వారా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించిన విధంగా నాతో మాతో వింటున్న వారందరితో మీరు మాట్లాడుతురండి. వారి హృదయాలు మీరు తెలియజేయండి. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సందర్భం పట్టణమైన మనోనేత్రాలు తెలియజేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మనల్ని గ్రహించగలిగే మనసును మీరు మాకు దయచేయండి. అటు మీ సహాయాన్ని కోరుకుంటూ మీ సింహాసనాన్ని మీ అధికారాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పాటలు చూసుకున్నానండి. పాట సంఖ్య 246. శివుని గీతంలో నుండి పాట సంఖ్య 246. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయం లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయం లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయం లేదు లోకములో. క్షమామందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షమం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షమామందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షమం తీర్చి ఏలియాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు ఆవిరవరలి, క్షామం తీరే వరకు ఆవిరవరలి. ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు, ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత మమ్ము అనుదినం అద్భుతముగా నడుపును, మమ్ము అనుదినం అద్భుతముగా నడుపును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఏమీ ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తేరి చూడుము. ఏమీ ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తేరి చూడుము. అడవి పువ్వుల ప్రభు అలంకరింప, అడవి పువ్వుల ప్రభు అలంకరింప, తానే నిశ్చయముగా మమ్ము అలంకరించు, తానే నిశ్చయముగా మమ్ము అలంకరించు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో.
రేపటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు రాకుండా భయమెందుకు. రేపటి దినము గూర్చి చింతపడకు, ఆప్తుడేసు రాకుండా భయమెందుకు. రేపు దాని సంగతులనది చింతించు, రేపు దాని సంగతులనది చింతించు. ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటికీడు ఆనాటికే ఇలా చాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వదించేడి యేసు అరణ్యములో, పోషించేను 5,000 మందిని కూడా. ఆశీర్వదించేడి యేసు అరణ్యములో, పోషించేను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతం, తీర్చును ప్రభువే ప్రతి అవసరతం. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. దేవుని స్తోత్రం కదండి. ఎందుకు నాకు ఆ పాటతో పాడుకుంటూ వచ్చాను, నా కొరకై అన్నీ కూడా చేస్తూ వచ్చాను కదా. మనందరి కోసమై దేవుడు అన్నీ చేస్తూ వచ్చాడు. ప్రతి అర్థంలో కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు కదా. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులలో ప్రస్తుతం మనము ఉంటున్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క లోకంలో, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు కదా ఎన్నో. అయితే వీటన్నిటిలో కూడా దేవుడు మనకు చాలంతగా తన కృపను ఇస్తూ ఉన్నాడు. అందుకే దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి, దేవుని మనము ఆరాధించే వారంగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉంటామో, మనం తప్పకుండా దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కొంత సమయం మనము దేవుని వాక్యంలో అటు విశ్వాసం ద్వారా ఇలాగ ఒక విధవరాలు తన కుటుంబంలోని అక్కరను తను తీర్చుకుంటూ వచ్చింది. ఒక దైవజనుని అక్కరను తను తీరుస్తూ వచ్చింది ఈ యొక్క కరువు కాలంలో అనే దాని గురించి మనం నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. Hebrews chapter 11:13 verse. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొలక యాత్ర పెట్టబడింది. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో పోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని
దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. చూడండి, వారి యొక్క విశ్వాసం ద్వారా వారిని గొప్ప కార్యములు చేస్తూ వచ్చినా, దేవుని కోసం ఎంతో శ్రమను అనుభవించినా వారి ఫలితాన్ని పొందలేదన్నమాట. ఎందుకంటే మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము అని రాయబడింది. అంటే మనం కూడా వారి యొక్క విశ్వాసంలో పాలువారం కావాలని. ఇదే కింద అధ్యాయంలో 12వ అధ్యాయంలో స్టార్టింగ్ రాయబడింది. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప సాక్షి సమూహము. ఈ యొక్క 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల పట్టిక ఇంత ఉన్నప్పటికీ మనము లేకుండా, వాళ్ళు సంపూర్ణులు కాకుండా దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఇంకా వాగ్దాన ఫలాన్ని ఆయన అనుగ్రహించలేదు అనమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు ఎదురైతే వచ్చినప్పుడు మనం ఎన్నోసార్లు సరిగేవారంగా ఉంటాం, ఎన్నోసార్లు ఏడ్చేవారంగా ఉంటాం కదా. మొట్టమొదటిగా మనకు సమస్య వచ్చినప్పుడు మనము దేవునితో తప్ప అందరితో పంచుకుంటాం. ఇక ఎవ్వరు మన సమస్యను తీర్చలేరు అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఆయన సన్నిధిలోకి వస్తాం. ప్రభా, నీ తప్ప నాకు ఇక వేరే దిక్కే లేదని అంటాం కదా. అంతవరకు అన్ని దిక్కులు వెతికి ఉంటాం సహాయం కోసం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వాస వీరులు అని పిలువబడుతున్నటువంటి వీళ్ళు అన్నీ ఆయన కోసము ఎన్నో శ్రమలు, కష్టములు, బాధలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ వచ్చినారు అనమాట. ఇవన్నీ అనుభవించి కూడా వీరు ఇంకా మనం లేకుండా వాళ్ళు వాగ్దాన ఫలాన్ని పొందకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, మన నిమిత్తమై ఆపించుతూ వచ్చినాడు కదా. అందుకే మనం కూడా విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే ఆ యొక్క వాగ్దానములు, ఆ యొక్క అద్భుతములు, ఆ యొక్క ఆశీర్వాదములు పొందేవారంగా ఉండాలి. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు, దేవుని వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు సహాయం చేయడం ఖచ్చితంగా సహాయం చేస్తాడు కదా. ఈ యొక్క రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజులు 17వ అధ్యాయం. మనందరికీ చాలా పరిచయమైనటువంటి భాగమే మొదటి రాజులు 17వ అధ్యాయం. 8వ వచనం నుంచి మనం గమనిస్తే మనందరికీ తెలుసు, ఈ యొక్క ఆ యొక్క ఏలియా అనే వ్యక్తిని, ఆ యొక్క ప్రవక్తను దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు సారేపతిలో ఉన్నటువంటి విధవరాలి దగ్గరికి వెళ్ళు అంటాడు. కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళయ్యా, నేను నిన్ను పోషిస్తానని చెప్తాడు. ఆ యొక్క దేవుని ప్రవక్త దేవుని మాటకు లోబడి ఏం చేస్తాడంటే సారేపతిలో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్తాడు. ఆమె ఏం చేస్తూ ఉంటుందంటే కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది. తన దగ్గర ఉన్నటువంటి కొంచెం పిండి, కొంచెం నూనెతో అప్పములు చేసుకోవాలని చెప్పేసి ఆ కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది. అదే సమయంలో దైవజనుడు ఆమె దగ్గరికి వస్తాడు. ఆమె దగ్గరికి వచ్చి నీళ్ళు ఇమ్మని అడుగుతాడు. ఆమె నీళ్ళు ఇస్తుంది. తర్వాత అంటాడు, నీళ్ళు తీసుకురావడానికి వెళ్తా ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి దానితో, చూడండి 11వ వచనం, ఆమె నీళ్లు తేబోచుండగా, 17వ అధ్యాయం మొదటి రాజులు 17వ అధ్యాయం 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కలు నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పగా తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పు ముక్కనైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చినాను. ఇక్కడ ఆమె చెప్తా ఉంది, అయ్యా మా దగ్గర కొంచెము బుడ్డిలో కొంచెము పిండి, తర్వాత కొంచెము నూనె, తొట్టిలో కొంచెము పిండి, పట్టెడు పిండి, కొంచెం నూనె, ఇవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. పట్టెడు అంటే తన దోశతో పట్టుకునేంత ఏమో, అంతే, కొంచెమే తన దగ్గర ఉండేది కదా. ఈ కొంచెంతో మేము ఇంకా చనిపోతాము, ఎందుకంటే మా దగ్గర ఎటువంటి ఆహారం కూడా లేదు. కాబట్టి చనిపోకముందు నేను నా బిడ్డ తినాలని ఆశపడుతున్నామని చెప్తుందనమాట. ఆ దైవజనుడు చెప్తాడు, అమ్మ నువ్వేమీ కూడా భయపడద్దు, మొదటగా కొంచెం నాకు తీసుకొనిరా, తర్వాత నువ్వు నీ బిడ్డ తినేదానికి ఈ కరువు కాలంలో సరిపోయేంత సమృద్ధిగా తక్కువ కాకుండా దేవుడు నీకు ఇస్తారని చెప్తూ వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే 15వ వచనంలో, అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా
అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించవచ్చుది. చూడండి, ఆమె విశ్వాసం ఉంచుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఎవరైనా మనకు చెప్పినప్పుడు ఏం చేస్తాం, మనము మన రిలేటివ్స్ కానీ మన ఎదుగు పొరుగు వారు కానీ ఏమైనా చెప్పారనుకోండి, మొదట మనము నమ్ముతాం కదా. మనకు అతి సమీపస్తులు ఏదైనా మనతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనము వాటి మీద విశ్వాసం ఉంచుతాం, నమ్ముతాం. నమ్మినప్పుడే కదా మనం వాళ్ళు చెప్పిన ప్రకారము చేస్తాం కదా. లేదంటే నమ్మకపోతే మనం ఏదైనా చేస్తామా? ఏది కూడా మనం చేయమన్నమాట. అదేవిధంగా ఈ యొక్క పేద విధవరాలు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, దైవజనుని మాట మీద తను విశ్వాసం ఉంచుతూ వచ్చింది, తను నమ్మకం ఉంచుతూ వచ్చింది. అతని మాట చొప్పున ఆమె ఏం చేస్తూ ఉంది, మొదట దైవజనుడికి ఒక అప్పం ఇస్తూ ఉంది కదా. చాలామంది ఏం చేస్తారంటారంటే, అంత అయిపోయిన తర్వాత అడుగుంటారు కదండి, అడుగు అది ఇస్తారు దైవ సేవకులైన వారికి కదా. అన్న ఇదిగోండి మా దగ్గర మిగిలింది తీసుకోండి అని ఒక దైవ సేవకులు ఒక మాట చెప్పగా నేను వింటూ వచ్చిన. ఏమనంటే, మనమేమి అడుగునే వాళ్ళమా కాదు, సర్వశక్తిని యాజకులం. అడుగు పొడుగు అవసరం లేదు, దేవుడు ఎప్పటికైనా సమృద్ధినే ఇస్తాడు కదా. ఈమె ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు ఆ సమయంలో ఏలియాను పోషించేవాడు. కానీ నీ యొక్క విశ్వాసము ఆ సమయంలో కనబడుతుందా లేదా అనేది దేవుడు గమనిస్తాడు అనమాట. ఉన్నది కొంచెం పిండే, ఉన్నది కొంచెం నూనెనే. అయితే ఆమె ఏం చేస్తూ ఉంది, తన దేవుని మాట చొప్పున దేవునికి లోబడి ఆమె దేవుని దాసుని ఆ సమయంలో ఆదుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చూస్తే, ఈ యొక్క కరోనా పరిస్థితులలో చాలామంది దేవుని సేవకులైన వారికి కొన్ని ప్రాంతాల్లో తినడానికి సరైనటువంటి వసతులు కూడా లేని పరిస్థితులలో వారు ఉంటున్నారు. ఎంత కష్టాలలో కొంతమంది ఉంటున్నారు. అటువంటి వారికి నీవు ఇచ్చే సహాయం ఏంటి కదా. ఎవరైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? దేవునికి అన్ని సమృద్ధిగా ఇచ్చున్నాడు కదా. తినడానికి, తాగడానికి ప్రతిదీ కరువు అనేది నీకు వరకు రాకుండా దేవుడు అన్ని నీకు సమస్తాన్ని చక్కగా సమకూర్చి పెట్టి ఉన్నాడు. అయితే నీవు ఈ సమయంలో దేవుని దాసుని ఏ విధంగా ఆదుకుంటున్నావు కదా. ఈ యొక్క స్త్రీ ఏం చేస్తూ వచ్చింది, ఆయన మాట చొప్పున ఆమె చేస్తూ వచ్చింది. కాబట్టి ఆ యొక్క కరువు దినాలన్నిటిలో కూడా ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేస్తూ వచ్చినారు. అంటే ఆమె ఇంటి వాళ్ళంటే ఆమె బంధువులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైతే ఆమె ఇంటికి వస్తూ వచ్చినారో వారందరూ కూడా సమృద్ధిని అనుభవిస్తూ వచ్చినారు. మొదటిగా నీ జీవితంలో నువ్వు దేవునికి ఇవ్వడాన్ని నేర్చుకుంటే, దేవుని దాసులను నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే, దేవునికి ఎప్పుడు కూడా తక్కువ అనేది చేస్తాడా? అసలు చేయడనమాట కదా. మనం ఏం చేస్తామంటే, అన్నీ ముందు మనకు సమకూర్చుకొని తర్వాత మిగిలినవి పడేయలేక అప్పుడు ఇస్తాం. దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? దేవుడు దాన్ని అంగీకరించమంటాడా? అసలు కాదనమాట. ఈ యొక్క స్త్రీలో మనం గమనిస్తూ వస్తే మొదటిగా ఆమె ఏం చేస్తూ ఉంది, లోబడతా ఉంది, విశ్వాసము ఉంచుతా ఉంది. మొదటిగా మనం గమనిస్తామే, విశ్వాసం ఉంచుతూ ఉంది. చూడండి, కీర్తన 29వ అధ్యాయం. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు, ఏంటంటే చూడండి, కీర్తన 29వ అధ్యాయం 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, ఆయన మాట అనేది ఎప్పటికి కూడా మారే మాట కాదు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక మాట మాట్లాడదాం, ఇంకో గంట తర్వాత ఇంకో మాట మాట్లాడదాం కదా. ఆ పరిస్థితులను బట్టి మాటను మారుస్తూ వెళ్ళిపోతాం కదండి. కానీ దేవుడు అయితే ఆయన పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను ఆయన ఎప్పటికి కూడా రద్దు చేయనటువంటి దేవుడు అనమాట. ఈ యొక్క స్త్రీకి ఆ ఏలియా చెప్తా వచ్చినాడు, అమ్మ దేవుడు నీకు తక్కువ కానియడు అని. అదేవిధంగా సర్వశక్తులైనటువంటి దేవుడు ఆమెకు ఏది కూడా తక్కువ చేయలేదు, సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నీ జీవితంలో నువ్వు సమృద్ధిని అనుభవించాలంటే మొదటిగా నువ్వేం చేయాలి, దేవునికి ఇవ్వడము నువ్వు నేర్చుకోవాలి. మొదటిగా నువ్వు ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. రెండవదిగా నువ్వు లోబడాలి కదా. లోబడినప్పుడు నువ్వేం చేస్తావు, ఇవ్వగలుగుతావు. మూడవదిగా సమర్పణ. ఇవి మొదటిగా మనం గమనిస్తే విశ్వాసము మనలో ఏముండాలి, సమృద్ధిగా ఉండాలి. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు చూడండి. పౌలు హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. మొదటిగా ఆ స్త్రీలో ఏముంది,
విశ్వాసం అనేది ఉంది, విశ్వాసం ఉంచుతూ వచ్చింది. అందుకే ఇక్కడ పౌలు చెప్తారు ఏమంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నువ్వు ఎన్ని దాన ధర్మాలైనా చెయ్యి, ఎన్నైనా చెయ్యి, దేవుని యొక్క నువ్వు విశ్వాసం ఉంచకపోతే నువ్వు చేసేదంతా కూడా వ్యర్థమైపోతూ వస్తుంది. కాబట్టి మొదటిగా నువ్వు వేయించాలి, దేవుని యొక్క నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క విశ్వాసం ఉంచుతావో అప్పుడే నువ్వు దేవుడికి ఇష్టకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అందుకే కీర్తన 91లో రాయబడుతుంది ఏమంటే, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. నువ్వు ఆటోమేటిక్గా దేవుడిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు చేయబడతావు. నువ్వు ఆ విధంగా చేయబడతావు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నిన్ను తప్పిస్తాడనమాట. తన వెనుక వారికి ఫలము దయచేవాడు. ఆయన ఫలాన్ని దయచేస్తాడు ఎప్పుడంటే విశ్వాసం కలిగి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఈ యొక్క పేద విధురాలైనప్పుడు ఈ యొక్క స్త్రీ చావడానికి కొంచెం ముందుగా అప్పములు చేసుకొని తినాలని ఆశపడినటువంటి యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉంది, విశ్వాసం ఉంచుతూ ఉంది. విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె ఫలాన్ని అనుభవిస్తూ వచ్చింది. రెండవదిగా ఆమె ఏం చేస్తూ వచ్చింది, 17వ అధ్యాయం 15వ వచనంలో ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా లోబడతా ఉంది, విధేయత చూపుతా ఉంది. ఒబీడియన్స్ అనమాట, ఫెయిత్, ఒబీడియన్స్, ఇవన్నీ కూడా ఆమె కనపరుస్తూ ఉంది, లోబడతా ఉంది కదా. మనం లోబడతామా? దేవుడు ఏదైనా మనకు చెప్పాడు అనుకోండి, మనం అస్సలు లోబడతాం కదా. కొన్నిసార్లు పిల్లల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఏం చేస్తారు, నేను ఎంత చెప్పినా నువ్వు వినదే వినవరా, లోబడి లోబడరా, నీ దారి నీదే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటారు కదా. మనం కూడా చాలా సమయాల్లో దేవుడు చెప్పినట్టు చేస్తామా, చెయ్యం. అంతా అయిపోయి నష్టం జరిగిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం, ప్రభా నువ్వు చెప్పినట్లు నేను చేయలేదు, నాకు ఈ నష్టం జరిగింది, ఇప్పుడు ఎట్లయినా సరే నాకు సహాయం చేయి కదా. ఎన్నోసార్లు అయితే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు అనమాట. అటువంటి పరిస్థితులలో కూడా ఎన్నో సందర్భాల్లో దేవుడు మనకు సహాయం చేయకుండా వదిలిపెట్టాడా? లేదు, దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు, మనం లోబడకపోయినా. అందుకే విషయాలు ఒక మాట రాయబడింది ఏమనంటే, లోబడ నల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను కదా. మనం లోబడమని ఆయనకు తెలుసు, తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మన వైపు చేతులు చాచి ఉన్నాడు, మనకు సహాయం చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క స్త్రీ విషయానికి మనం వచ్చేసరికి ఆమె ఏం చేస్తూ ఉంది, లోబడతా ఉంది, లోబడింది, ఆమె విధేయత చూపుతూ ఉంది కదా. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి, యాకోబు 2వ అధ్యాయం 20వ వచనం, వ్యర్థుల క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం ఎటువంటిదండి? అది నిష్ఫలమైనది. క్రియలు కలిగి మనము జీవిస్తూ రావాలి. అందుకే ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా దేవుడు తమని పిలిచినప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే, వాళ్ళు లోబడినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం గమనిస్తే 8వ వచనం విశ్వాసం మధ్య భాగంలో ఉంటుంది. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ప్రదేశంలోకి బయలువెళ్ళను. ఎక్కడికి వెళ్ళను అది ఎరుగక బయలువెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ముందున్నటువంటి పరిస్థితులు ఏంటో, తమ వాళ్ళను వదిలిపెట్టి వెళ్తే వచ్చే ఇబ్బందులు ఏంటో ఇవేమి కూడా తెలియదు. కానీ ఏం చేస్తూ వచ్చినారు, లోబడుతూ వచ్చినారు కదా. లోబడ్డారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకుంటూ వచ్చినారు. మన జీవితంలో మనం ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడం లేదంటే, దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవించలేకపోతున్నామంటే ఎవరిలో లోపం? అది మనలోనే లోపం. వాగ్దానం ఇచ్చిన వాడు ఎవరంటే నమ్మదగిన వాడు కదా. ఇందాక చదివిన కీర్తన 89:4 తన పెదవులో ఉన్న బయలువెళ్ళిన మాటను ఆయన ఎప్పటి కూడా రద్దు చేయడు. నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే అది ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదాలు పొందకుండా లోపం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. లోబడకపోవడం అనే లోపం ఉంది, ఆవిధేయత చూపడం అనే లోపం ఉంది, తిరుగుబాటు చేయడం అనే లోపం మనలో ఉంది కదా. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన వైపుగా సంపూర్ణంగా తిరుగుతామో అప్పుడే మనం ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. ఒకవేళ ఈ స్త్రీ ఆ దైవజనుడు వచ్చినప్పుడు అమ్మ మొదట నాకు తీసుకుంటా అని చెప్పినప్పుడు ఆమె లోబడిపోయి ఉంటే ఆ కరువులో అన్నిటిగా ఆమె బ్రతికి ఉండేదా? లేదు. పక్ష ఆహారం నీళ్ళు లేకపోతే 2 రోజులు బతుకుతారు, 3 రోజులు బతుకుతారు కదా. ఆ తర్వాత ఒక వారం అనుకోండి, తర్వాత చనిపోతారు కదా. అదే పరిస్థితిలోకి ఈమె కుమారుడు ఈమె ఇంటి వారు వచ్చి ఉండేవారు. అయితే ఆ పరిస్థితి నుండి ఆమె తప్పింపబడతా వచ్చింది. ఎందుకు తప్పింపబడతా వచ్చింది? లోబడడం మూలాన కదా. నీ జీవితంలో, నీ కుటుంబంలో
నువ్వు ఇంకా ఆశీర్వాదాలు పొందడం లేదు అంటే ఏం చేయడం లేదని అర్థం, దేవునికి సంపూర్ణంగా లోపడటం లేదని అర్థం. ఆయన వాగ్దానంలో ఎప్పటికి కూడా లోపం అనేది ఉండదు. ఆయన చేస్తూ వచ్చినటువంటి ప్రమాణం చేసినటువంటి మాటలో ఎప్పుడు కూడా లోపం ఉండదు. లోపం ఉండేది మనలోనే కదా. కాబట్టి ఈ స్త్రీ వల్లే మనకు కూడా లోబడితే దైవజనుడు చెప్పినటువంటి మాట చొప్పున ఆమె చేయడాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చింది, ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చింది, సమృద్ధిని తను అనుభవిస్తూ వచ్చింది. మూడవదిగా సమర్పణ కలిగినటువంటి స్త్రీగా మొదటిగా చూస్తూ వచ్చిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంట అసాధ్యం. ఆమె దైవజనుడి మాట ఎందుకు విశ్వాసం ఉంచుతూ వచ్చింది, నమ్మకం ఉంచుతూ వచ్చింది. రెండవదిగా విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆమె ఏం చేస్తూ వచ్చింది, లోబడతా వచ్చింది. లోబడింది. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం, లోబడిన మూలాన్ని బట్టి ఆమె ఏం చేస్తూ వచ్చింది, కళ్ళ నుండి తప్పింపబడతా వచ్చింది. సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని తను పొందుకుంటూ వచ్చింది. మూడవదిగా సమర్పణ, సాక్రిఫైస్ కానీ ఆమెలో సమర్పణ ఉందా లేదా? ఉంది. ఎందుకంటే తనకు కలిగింది కొంచెమే. ఆ కొంచెం కూడా దైవజనుడికి ఇవ్వడానికి ఆమె ఇష్టపడతా వచ్చింది కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసినవే. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇవ్వాలంటే ఇష్టపడతామా? మాకు రీసెంట్గా గ్యాస్ అయిపోయింది, సిలిండర్ కోసం చాలా కష్టపడాల్సింది వచ్చింది. ఎందుకు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఏమని ఆలోచిస్తారు, అమ్మో వాళ్ళకి ఇస్తే మాకైపోతే మాకెట్లా కదా. అసలే ఇప్పుడు కరోనా కష్టకాలం, లాక్డౌన్లో మనం ఉన్నాం. ఇలాగ మనము రకరకాలుగా ఆలోచిస్తాం. ఆ స్త్రీ అదేవిధంగా దైవజనుడితో చెప్పింది, అయ్యా ఉండేది కొంచెమే, నేను నా కొడుకు చాలా తినాలనుకుంటున్నామని. కానీ ఆమె ఏం చేస్తా వచ్చింది, ఆ కొంచెం కూడా ఇష్టపూర్వకంగా దైవ సేవకునికి సమర్పించుకోవడానికి ఇష్టపడతా వచ్చింది. ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ప్రభా ఎంతమంది దాసులైన వారు ఉంటున్నారు, ఈ యొక్క కష్టకాలంలో వారికి ఎటువంటి సహాయాన్ని నేను చేయగలను, నా దగ్గర సమృద్ధి నువ్వు నాకు ఇచ్చి ఉన్నావు, నేను ఏ విధంగా వారికి సహాయం చేయాలి ప్రభా అని ఎవరి నిమిత్తమైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా కదా. ఒకవేళ దేవుడు నీతో చెప్పినప్పుడు ఫలానా వారికి నువ్వు సహాయపడాలని దేవుడు నీతో చెప్పినప్పుడు నువ్వు సహాయం చేస్తున్నావా? ఈ యొక్క స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే విశ్వాసం ఉంచడమే కాకుండా, లోబడటం మాత్రమే కాకుండా సమర్పణ కలిగిన జీవితాన్ని ఆమె జీవిస్తూ ఉంది. నీలో సమర్పణ ఉంటుందా కదా. సమర్పణ కలిగి ఆమె జీవించడాన్ని బట్టి ఆమె సమృద్ధిని ఆమె అనుభవిస్తూ వచ్చిందనమాట కదా. అందుకే ఇందాక మనం చదివిన యాకోబు పత్రికలో క్రియలు లేని విశ్వాసం మృతం. నీలో విశ్వాసం ఉండొచ్చు, అది క్రియలు లేనిదైతే అది వ్యర్థమే, అది మృతమైనది, అది చనిపోయిన దాంతో సమానం కదా. చనిపోయిన వాళ్ళు పలుకుతారా? పలకరు. మాట్లాడతారా? మాట్లాడరు. స్పర్శ తెలుస్తుందా? ఏమి తెలియదు. అదేవిధంగా నీ విశ్వాసంలో క్రియలు లేకపోతే, నీ విశ్వాసంలో సమర్పణ లేకపోతే, నీ విశ్వాసంలో లోబడటం లేకపోతే నీ విశ్వాసం కూడా ఎటువంటిది? మృతమైనదే కదా. కాబట్టి ఈ దినమైన నువ్వు ప్రార్థన చేయి, ప్రభా నేను నీకు ఎలాగో నేను సహాయం చేయగలను, ఎలాగో నీ అక్కర్ను నేను తీర్చగలను అని నువ్వు ప్రార్థన చేయి కదా. మనం ఏమనుకుంటాం, బాగా ధనవంతులైన వాళ్ళు సహాయం చేయాలి, ధన సమృద్ధుల వాళ్ళు సహాయం చేయాలి, మేమేదో మధ్యతరగతి వాళ్ళం మేమేం సహాయం చేయగలం అనుకుంటాం. కానీ ఇదే పరిస్థితి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాను, గమనించండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించునగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. 4వ వచనం అందరూ గమనించండి, మీ బైబిల్లో చదవండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పారు. సమృద్ధిలో నుండి ఇవ్వడం ఒక పెద్ద లెక్క కాదు. నీకు ఒక 1000 రూపాయలు ఉంటే అందులో నుంచి ఒక వంత ఇవ్వడం ఒక పెద్ద లెక్క కాదు. ఏమీ లేనప్పుడు, లేమిలో, కష్టంలో, నీకున్నటువంటి కష్టంలో నువ్వు ఇవ్వడం గొప్పని దేవుడి కూడా చెప్తా ఉన్నాడు. అందుకే సామెతలో మాట ఉంటుంది, ఏమంటే పెదజల్లి అభివృద్ధి చెందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి వచ్చేవారు కలరు. అంటే వెదజల్లి వారికి దేవుడు ఏం చేస్తాడు, వెదజల్లి పడుతూ ఉంటాడు. నీ చెయ్యి ఎప్పుడైతే పైన ఉంటుందో దేవుడు కూడా నీకు పైనే ఉంచుతాడు అనమాట. అంటే నేను ఇచ్చే వ్యక్తిగానే ఉంచుతాడు కదా. ఇక్కడ గమనిస్తే ఆమె తనకున్నటువంటి లేమిలో తను ఏం చేస్తూ ఉంది, సహాయపడతా ఉంది. తనకున్నటువంటి కష్టంలోనే తను దేవుడికి ఇస్తూ ఉంది. కాబట్టి నీవు కూడా అదే
అదే స్థితిలో ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆశపడతా ఉన్నాడు. చివరిగా ఒక మాట చదువుకోవచ్చు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 34 యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడుగుగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉండవని చెప్పింది. అప్పుడు ఆయన నేల మీద కూర్చుంటుందని జన సమూహంలో ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. జన సమూహంలో వడ్డించింది. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తింది. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. 34వ వచనంలో మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఇదే ప్రశ్నకు దేవుని అడిగాడు అనుకోండి. మీ వద్ద ఏముంది నా ప్రజల ఆకలిని తీర్చడానికి? మీ వద్ద ఏముంది నా దాసుల ఆకలిని తీర్చడానికి అని దేవుడు అడిగితే మీ వద్ద సమాధానం ఉందా? ప్రభా నా దగ్గర ఉన్నవి 7 రొట్టెలే, 2 చిన్న చేపలే, ఈ యొక్క కరువు కాలంలో నేను నా పిల్లలు పోషించబడాలి, అసలే ఆడపిల్లలు ఉన్నారు ప్రభా అని చెప్తామా? ప్రభా తీసుకొని దేవుని చేతిలో మనం ఇచ్చేవారు ఉంటామా? తిని తృప్తి పొందిన వారు ఎంతమంది అంటుంది? స్త్రీలు పిల్లలు కాక 4,000 మంది. మిగిలిన ముక్కలు ఎన్ని గంపలకి ఎత్తారు? 7 గంపలకు వాళ్ళు ఎత్తుతూ వచ్చినారు. ఆ యొక్క కొత్త నిబంధనలు మనం గమనిస్తూ వచ్చిన ఆ యొక్క పేద విధురాలు ఆమె ఏం చేస్తూ వచ్చింది? తన లేనిలో తనకున్నటువంటి జీవితాన్ని ఆమె సమర్పించుకుంటూ వచ్చింది. ఈ యొక్క పాత నిబంధనలో ఈ యొక్క రాజులంలో ఉన్నటువంటి సారేపతి విధురాలు ఏం చేస్తూ వచ్చింది? తనకున్న దాంట్లోనే పట్టెడు పిండి కొంచెం నూనె ఏం చేస్తూ వచ్చింది? తను దేవునికి ఇవ్వడానికి, తన దేవుని దాసులకు ఇవ్వడానికి తను ఇష్టపడతా వచ్చింది. వీళ్ళలో ఉన్నటువంటి యొక్క సమర్పణ, ఈ యొక్క లోబడే స్వభావం కదా, విశ్వాసం, వీటిని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఇక్కడ మీ వద్ద ఎన్ని ఉన్నాయని అడుగుతూ వచ్చినప్పుడు వాళ్ళు సాకులు చెప్పలేదన్నమాట. ప్రభా మా వద్ద ఎన్ని ఉన్నాయన్నాడు అని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినారు. ఇప్పుడు ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే నీ వద్ద ఏముంది అని, నీ వద్ద ఉన్నటువంటి సమాధానం ఏంటి? ప్రభా నీ పిల్లల ఆకలి తీర్చేంతగా సరిపడా నా దగ్గర ఉంది అంటావా, లేదంటే సాకులు చెప్పి తప్పించుకోవడానికి ఆశపడతావా? ఇదే ప్రశ్న దేవుడు ఈ సమయంలో నేను అడుగుతున్నాను. నీ సమాధానం ఏంటో దేవునికి నువ్వే లెక్క చెప్పాలి. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, మీ నామానికి వేలాలుగా వందనాలు, స్తోత్రాలు. ఇది నా వరకు మీకు సహాయపడుతున్నందుకు మీకు వందనాలు. మరి ప్రభా మీ వాక్యం ద్వారా నాతో మాకు మీరు మాట్లాడాలని నమ్ముతుంటున్నాం, మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. నిజంగా యొక్క సారేపతి వివరాలు మీ మాటల మీద విశ్వాసం ఉంచింది, మీకు లోబడింది, సమర్పణ కలిగిన జీవితాన్ని తను కలిగి ఉంది. అలాగే మరి ప్రభా ఆ యొక్క లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరాలు తనకు కలిగిన లేమిలో తన జీవనం అంతా మీకు ఇవ్వడానికి తను ఇష్టపడతా వచ్చింది. దాని ద్వారా వారికి మీరు సమృద్ధిని దయచేస్తూ వచ్చినారు. మీ వద్ద ఏమున్నదని మీరు అడిగితే, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని అడిగితే మా ఎద్దు కూడా సమాధానం ఉండటానికి మీరు సహాయపడుతురండి. అట్లా ప్రభా మరి అతని మీ దాసుల ఆకలిని తీర్చే వాళ్ళగా మేము ఉండడానికి సహాయపడుతురండి. అంటే మీకు మన కనికరాన్ని కోరుకుంటూ విన్న వారందరి హృదయాల్లో మీ కార్యం వెలిగిస్తురండి. మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.